హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మళ్ళీ అయితే ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన అనమాట. సో ఈ వీడియో ఏంటంటే నా బర్త్డే వ్లాగ్ అనమాట. ఇది యాక్చువల్గా నేను ఒక 2 పార్ట్స్ లాగా తీసి పెడతాను అనమాట. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. అన్నీ ఒక్క దాంట్లో పెడితే అయితే మీకు బోర్ కొట్టేస్తుంది. అందుకనే 2 పార్ట్స్ పెడతా. ఇదైతే పార్ట్ 1. ఎందుకో అయితే మెహందీ వేయించుకోవాలనిపించింది, అందుకనే వేయించేసుకున్నాను అనమాట. అదైతే ముందు రోజు ఈవినింగ్. సో నెక్స్ట్ డే అయితే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి మేమైతే బల్కంపేట్ టెంపుల్కి వచ్చేసినాం. నాకు ఎల్లమ్మ తల్లి అంటే చాలా ఇష్టం. నేనైతే ఆమె ఫేవరెట్ గాడ్. నేను 10th క్లాస్ నుంచి బాగా నమ్ముతా అనమాట. చాలా అయితే పబ్లిక్ ఉండే కానీ తొందరగానే దర్శనం అయిపోయింది. అమ్మవారిని అయితే వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. ఎందుకంటే అమ్మవారిది కళ్యాణం వస్తుంది కదా, అందుకనే. ఇక మేమైతే అక్కడ నుంచి పులిహోర ఇంకా లడ్డూలు తీసుకుని ఉండే. ఇక మా ఆయనకు అక్కడ ప్రసాదం పరమన్నం వేడివేడిగా తీసుకొచ్చేసరికి అబ్బా నేను తింటా అని చెప్పేసి పోయి తెచ్చుకున్నాడు. ఇంకా టెంపుల్లో నుంచి అయితే బయటకు వచ్చేసినాం ఒక 5 minutes కూర్చొని, ఎందుకంటే పిల్లల్ని ప్లే ఏరియాకి తీసుకెళ్దామని చెప్పేసి అనుకుని యాక్చువల్గా వేరే ప్లాన్ ఉండే, జలవిహార్కి వెళ్దామని. వర్షం పడుతుంది ఆగిపోతుంది. అందుకని ఇంకెందుకులే రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఇంకా ప్లే ఏరియాకి తీసుకెళ్దామని చెప్పేసి డిసైడ్ అయినుండే. ఎందుకో నా ఫేస్ చాలా నచ్చేసింది నాకు ఇవాళ. ఆ టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఫేస్ అయితే ఎంత గ్లోయింగ్ అంటే అంత గ్లోయింగ్ ఉండే. ముక్కు పుల్ల పెట్టుకున్నందుకు నాకైతే ముక్కు మస్తు పెయిన్ అయింది. ఇక వెంటనే ఇంటికి రాగానే ముక్కు పుల్ల తీసేసి సింగిల్ స్టోన్ది పెట్టేసుకున్నా. రాగానే అత్తమ్మ అయితే అన్నం ఇంకా కర్రీ చేసేసి ఉండే. ఇంకా తినేసి మేమైతే మళ్ళీ మాల్కి అయితే బయలుదేరినాం అనమాట. మనం ఏడికొచ్చినాం, బర్త్డే నాది, ఎంజాయ్మెంట్ వీళ్ళది. అట్లుంటుంది మరి మా పిల్లలతో. ఇంకెంతైనా వాళ్ళ హ్యాపీనెస్ నాకు కావాలి కాబట్టి ఇంక నేనైతే డిసైడ్ అయినా అనమాట అక్కడికి వెళ్దాము అని చెప్పేసి. ఇంకా నేను మా హస్బెండ్ పిల్లలం అయితే ఆటో బుక్ చేసుకున్నాము. ఎందుకంటే బైక్ పైన వెళ్ళడం రిస్కే. ఎందుకంటే సడన్గా వర్షం వచ్చేసింది అనుకో మళ్ళీ ఇక చిన్న పిల్లలతో ప్రాబ్లం అవుతుంది కదా. ఇంకా మా హస్బెండ్ కూడా రోజు లాంగ్ జర్నీ చేస్తాడు ఆఫీస్కి వెళ్ళి రావడానికి. ఆయన ఆఫీస్ చెల్లపల్లి, మేము ఉండేది కుక్కట్పల్లి. అందుకని ఇంకా ఆయనకు కూడా బ్రేక్ ఉంటుంది అని చెప్పేసి ఆటో అయితే బుక్ చేసుకున్నాం అనమాట. వెదర్ ఎంత బాగుందంటే అంత బాగుంది. నేనేమో ఒక్క కన్ను కూడా ఇట్లా రెప్ప కొట్టకుండా అంతా చూస్తున్నాను అనమాట. మనం ఎటు నుంచి వెళ్తున్నామో చూడండి. మా వాళ్ళు ముగ్గురు అవుట్. ముచ్చట చెప్పింది మా పాప, చెప్పి ఆమె కూడా పడుకుంది. మా ఆయన అవుట్, మా చిన్నోడు అవుట్, అందరు పడుకున్నారు. ఇంకా నేనైతే మెలుకుండే అనమాట. ఈ గ్రీనరీ ఎంత నచ్చేసిందో. ఇక్కడ రీల్స్ పెట్టి పోస్ట్ చేస్తే మాత్రం సెట్ ఉంటుంది. ఇంకా చూస్తూ అయితే మా డెస్టినేషన్కి కూడా వచ్చేసినాం అనమాట. ఇదేంటంటే సరెట్ సిటీ క్యాపిటల్ మాల్. ఇది యాక్చువల్గా మియాపూర్లో ఉంది. మేము కూడా వెళ్ళింది ఇది ఫస్ట్ టైం అనమాట. మా పిల్లలు యూట్యూబ్లోనే చూసినారు, ఎవరో పిల్లలది వ్లాగ్ సంథింగ్, నాకు కూడా ఐడి గుర్తుకులేదనమాట. ఇంకా అక్కడ చూసి అయితే మమ్మీ అక్కడికి తీసుకెళ్ళు అని అంటే సరేలే అక్కడికి వెళ్దాము అని చెప్పేసి ఇంకా అక్కడికైతే తీసుకొని వెళ్ళిపోయినాం. ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. నాకు తెలిసి ఇది యాక్చువల్గా 3 to 4 floors కాదు, 6 floors ఉందనుకుంటా నాకు తెలిసి. లిఫ్ట్లో కూడా చూసిన ఉండే, అందుకనే చెప్తున్నా. ఇంకా మేమైతే ఎక్స్లేటర్ ఎక్కినాం, మా వాళ్ళు అయితే మెట్లు ఎక్కుతున్నారు అనమాట. మీకన్నా ఫస్ట్ మేమే వెళ్తామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎంట్రీ అవ్వగానే లిప్స్టిక్లు కనిపిస్తున్నాయి. మా పాప నాలాగా పిచ్చిది అనమాట, లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు. ఆమెకి కొంచెం మేకప్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకనే మమ్మీ అది తీసుకుందాం ఇది తీసుకుందాం అంటే ఇప్పుడు ఏమొద్దు, మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత తీసుకుందాం అని చెప్పి బుజ్జగరించి అయితే వచ్చేసినాం. ఇక అక్కడ నుంచి అయితే లిఫ్ట్ ఎక్కేసినాం అనమాట. యాక్చువల్గా ఇది 4th floor అనుకుంటా మేము వెళ్ళేది. ఇది ప్లే అండ్ లెర్న్ అంట. బాగుంది, చాలా బాగుండే. మా చిన్నోడికైతే లిఫ్ట్ చూడంగానే ఎక్కడ లేని భయం అంతా గుర్తుకొస్తుంది. ఏందో ఏమో మరి, వాడు అస్సలు కింద కూడా నించోడు. లిఫ్ట్ని చూడంగానే కథం, వాడు ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా పెడతాడంటే వామ్మో ఇప్పుడు నన్ను ఎక్కడి నుంచైనా దోచేస్తారేమో అని చెప్పేసి. ఇంకా మా పాప అయితే ఎగ్జైట్మెంట్, మమ్మీ ఇది మిర్రర్ లాగా ఉంది కదా, మనకు అంతా కనిపిస్తుంది కదా అని అంటే అవును బేటా అని చెప్పేసి చెప్పినుండే. ఇంకా ప్లే అండ్ లెర్న్ దగ్గరికి అయితే వచ్చేసినాం. యాక్చువల్గా ఇది ప్లే అండ్ లెర్న్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఏమో గేమింగ్ జోన్ ఉంది. ఇక్కడైతే యాక్చువల్గా టికెట్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళినుండే. 3000 అంట, 25 games ఇస్తారంట. నాకు ఎందుకు అంత వర్తి అనిపించలేదు. ఇంకా వీళ్ళు ఆడుకుంటామన్నారు. ఈ గేమింగ్లో వస్తుంది పోతుంది, మళ్ళీ అది కావాలి, ఆ బొమ్మనే కావాలి అని చెప్పేసి ఏడ్చిర్రు అనుకో, ఇక అది మాకుంటుంది టార్చర్ అని చెప్పేసి అక్కడి నుంచి అయితే పిల్లల్ని తీసుకొద్దామంటే సరే మమ్మీ నువ్వేం తీసుకోకు కానీ చూద్దాం పదా అని చెప్పేసి ఇంకా మా పిల్లలు అంటే వాళ్ళకి అంతా చూపిస్తున్నా అనమాట. చూడు బేటా ఇక్కడ పెడతాము, మనకు వస్తుంది రాదు, మళ్ళీ మీరు ఏడుస్తారు ఎందుకు చెప్పు అని అంటే ఇంక మా పాప అయితే అర్థం చేసుకుందాం. మా చిన్నోడు ఇంటలేడు అస్సలు. సరే రా చూడు ఏం చూస్తావు అని చెప్పేసి ఇంకా వానికోసేపు అంతా చూపించినాము. పిల్లలు కొంచెం పెద్దగా ఉంటే అంటే ఒక 10 years అట్లా ఉంటే ఇట్లాంటివి ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు 5 years 4 years సేమ్ ఎంజాయ్ చేస్తారు. ఇది యాక్చువల్గా చాలా డేంజర్గా ఉంది. మేము యాక్చువల్లీ వైల్డ్ వాటర్స్కి వెళ్ళినప్పుడు అంటే నా కాలేజ్ టైంలో విండ్ మిల్ ఉంటుంది. ఎంత డేంజర్ అంటే అంత డేంజర్. మా ఫ్రెండ్ ఉండే నన్ను ప్రతి దాంట్లోకి నొక్కుతుండే, తీసుకొని పోయింది. నరకం అంటే ఏందో అనిపించింది. లిటరల్లీ నేను చచ్చిపోతానేమో అనిపించింది నాకు. అంత భయం వేసింది. జ్యూస్ అట్లనే అనిపించింది. పిల్లలు అక్కడ ఆడుతున్నారు కానీ వాళ్ళ మనసులో మస్తు భయం ఉంది. వాళ్ళు కిందికి దిగుతుంటే వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్సే వేరుండే. ఇక అక్కడ నుంచి అయితే వచ్చేసి ప్లే అండ్ లెర్న్ దగ్గరికి అయితే వచ్చేసినాం.
చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఎంత మంచిగా పిల్లల్ని టేక్ కేర్ చేస్తున్నారంటే, యాక్చువల్గా సమ్ ఏదో ఆఫర్ నడుస్తుందంట. సమ్ 5300కో 5200కో 3 times ప్లే ఉంటుంది మ్యామ్ కిడ్స్కి అని చెప్పినారు. ఎందుకులే ఆడతారో ఆడరో వీళ్ళు అని చెప్పేసి మేమైతే అది తీసుకోవాలి. 3190 ఎంతనో పే చేసినాం ఇద్దరు ఎంట్రీస్కి. ఇక మేము సాక్స్లు తీసుకొని వెళ్ళడం మర్చిపోయినాం. మళ్ళీ సాక్స్లు అయితే తీసుకున్నాం అనమాట. 250 ఏమో అయింది. సాక్సెస్ మాత్రం చాలా బాగున్నాయి, అంటే స్కిడ్ కాకుండా. ఇంకా మాకైతే బ్యాండ్స్ పెట్టేసినారు. ఒక్క కిడ్తో ఒక పేరెంట్ అయితే ఎలా ఉంటుంది. ఇంకా మాకు ఇద్దరు ఉన్నారు కాబట్టి మేము ఇద్దరం అయితే లోపలికి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా అక్కడ రాగానే లాకర్ సిస్టమ్ ఇచ్చినారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సంథింగ్ అది స్కాన్ చేసుకుంటే మనం లాకర్ తీసుకోవచ్చు. మన ఓన్ పాస్వర్డ్ మనమైతే పెట్టుకోవాలన్నమాట. ఆటోమేటిక్ లాకర్ నాకు మస్తు నచ్చింది. ఇంకా బ్యాగ్ అయితే అక్కడ పెట్టేసి సాక్స్లో అయితే వేసేసుకున్నాం అనమాట నలుగురం. మా ఓడైతే వేసేసుకొని కూర్చున్నాడు. మా పాపకేమో మా హస్బెండ్ వేస్తున్నాడు. ఇక మా ఓడు మళ్ళీ మా హస్బెండ్ని చాలా సతాయిస్తున్నాడు అని చెప్పేసి నేనైతే తీసుకొని వచ్చేసిన. ఇక వన్స్ వాడు ఎంట్రీ అయ్యింది ఇంకా ఆలస్యం. వాడైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాడు. యాక్చువల్గా ఇది శాండ్ లాగా కనిపిస్తుంది కానీ ఇది శాండ్ కాదు. ఏదో గింజల లాగా ఉన్నాయి, ఏదో సీడ్స్ అట్లా అట్లా అనిపిస్తున్నాయి. కొంచెం బియ్యం లాగా కనిపిస్తున్నాయి. ఏంటో మళ్ళీ డిఫరెంట్గా ఉండే కానీ పిల్లలకైతే ఏం హార్మ్లెస్ అయితే కాదంట. మేము వాళ్ళని అడిగిన ఉండే అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మా ఓడికి ట్రాక్టర్లు ఇవంటే పిచ్చి. ఇంకా మంచిగా వాడైతే ఎంజాయ్ చేసినాడు. మనకు కూడా అదే కావాలి కదా, వాళ్ళ హ్యాపీనెస్సే మనకి ఇంపార్టెంట్. యాక్చువల్గా మేము మా పాప చిన్న ఉన్నప్పుడు అయితే ప్రసాద్ ఐమాక్స్కి తీసుకెళ్ళి ఉండే, ఇంకా ఇన్ఆర్బిట్ మాల్కి కూడా వెళ్ళి ఉండే. అక్కడ ప్లే ఏరియాలో ఇంత లేకుండా ఉండే. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు ఆడుతూ నేర్చుకుంటారనమాట. అంత మంచిగా ఉంది. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఎంత అరే పిల్లలు ఇట్లా పడేస్తున్నారు అట్లా పడేస్తున్నారు మేము క్లీన్ చేసుకోవాలి అన్నట్టు లేదు. పిల్లలకి మంచిగా ఎంగేజ్ చేస్తున్నారు వాళ్ళు. యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలంటే పిల్లల్ని ఇందులో వదిలేసి పేరెంట్స్ మాల్లో తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. వాళ్ళనైతే ఇక్కడ ఉన్న స్టాఫే చూసుకుంటున్నారు. నాకు అది బాగా నచ్చింది. ఏదో వాళ్ళ పేరెంట్స్ లేరు మనం చూస్తుంటే సరిపోతుంది అన్నట్టు లేరు. ఒక కిడ్కి ఒక స్టాఫ్ మెంబర్ అయితే ఉండే. మంచిగా అనిపించింది నాకైతే. మేము యాక్చువల్గా 5300దో 5200దో అది కార్డ్ తీసుకుని ఉంటే అయిపోతుండే కదా, మంచిగా ఆడుకుంటున్నారు పిల్లలు అని చెప్పేసి రిగ్రెట్ అయినాం. మా హస్బెండ్ కూడా అదే అన్నాడు. అరే పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారే, మనం సప్పుడు దాకా అది తీసుకుంటే అయిపోతుండే అంటే ఇంకా చేసినాం కదా, తీసేసుకున్నాం కదా, ఎంట్రీ అయితే అయిపోయినాము, ఇంక ఇప్పుడు ఏం చేయలేము కదా, నెక్స్ట్ టైం చూసుకుందాం అని చెప్పేసి నేను మా హస్బెండ్కి అయితే చెప్పేసిన. ఇంకా శాండ్ దాంట్లో నుంచి అయితే బయటకు వచ్చేసినాము. ఇంకా ఇక్కడ చూడండి, ఇది చిన్న మినీ ఆటోలాగా ఉంది. మా చిన్నోడు అది చూడంగానే కథ మనలో గురికొచ్చింది. ఇంకా వాళ్ళ అక్కకి చెప్తున్నావు, అక్క దొబ్బే వెనకాల నుంచి దొబ్బు అని చెప్పేసి. మంచిగా అనిపించింది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడో అనుకున్నాం కానీ ఏమైతే చేయలేడు. తీసుకొని పోదామని అంటాడేమో అనుకున్నా, వాడైతే ఏం అనలేదు. ఇంకా ఇక మా పాప అక్కడి నుంచి మళ్ళీ వేరే దగ్గరకు వచ్చిందనమాట. జంపింగ్ది ఉంటుంది కదా, ఇంకా అక్కడ బాస్కెట్బాల్ది కూడా ఉండే. అక్కడ జంప్ వేసుకుంటూ అయితే బాల్స్ని వేయాలని ట్రై చేసింది కానీ ఆమె హైట్కి సెట్ అయిపోలే అనమాట అది. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇట్లా నేను మా పాపకి, మా హస్బెండ్ ఏమో మా చిన్నోడికి అయితే ఉండే అనమాట. ఇంకా వాడు ఒక దగ్గర ఉన్నాడు, ఈమె ఒక దగ్గర ఉంది. ఇంక ఈమెను చూసుకుంటూ నేనున్నా, మా హస్బెండ్ ఏమో మా చిన్నోడిని ఉండే అనమాట. నాకు ఇక్కడ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఏంటంటే స్మూత్గా పిల్లలకి ఇట్లా ఏం దెబ్బలు తాకకుండా ఈ గేమ్స్ కానీ, ఉయ్యాలలు కానీ, జారుబండ కానీ, బాల్స్ కానీ ఎంత బాగున్నాయో అంత బాగున్నాయి. మేము ఇట్లాంటి ప్లేస్కి తీసుకురావడం అయితే ఇది ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు ఒక ప్లే జోన్కి పోయినుండే, అందులో జస్ట్ బాల్స్ అండ్ స్లైడ్ మాత్రమే ఉండే. ఇందులో అయితే పేరెంట్స్ని కూడా ఎలవ్ చేసినారు. నాకు అది బాగా నచ్చింది. నేను కూడా ఎంజాయ్ చేసిన. ఇవన్నీ చూస్తుంటే నేను కూడా చిన్నపిల్లలాగా అయిపోతే ఎంత బాగుండు అని చెప్పేసి అనుకునుండే. ఇక మా పాప టైర్ గుంజుతుంది అనమాట. అందులో నుంచి బాల్స్ దాంట్లోకి పోవడానికి ఉందన్నమాట, స్లైడ్ లాగా. ఇక మా హస్బెండ్ అయితే వెళ్ళినుండే, ఆమెను దొబ్బినాడు అక్కడి నుంచి. అయ్యో డాడీ నేను బాల్స్లో పడలేను అని చెప్పేసి ఆమెనే ముందు నుంచి ఉరుక్కుంటూ వచ్చి మళ్ళీ పోయింది అక్కడికి. మా చిన్నోడేమో ఆ ఆటను మాత్రం వదులుతలేడు. ఒక్క దగ్గర నుంచి ఒక్క దగ్గరికి ఉరుకుడు. మాకు కూడా వీళ్ళతో ఉరికి మస్తు టైర్డ్ అయిపోయినాం మేము కూడా. ఇక ఇదేమో కిచెన్ సెట్ అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. చిన్న షింక్, చిన్న పొయ్యి, ఐస్ క్రీమ్స్, ప్లేట్స్, కప్స్ ఇవన్నీ బాగుండే. వీళ్ళైతే మంచిగా ఆడుకున్నారు. మా పాపనేమో ఇంకా డాడీ నీకు ఐస్ క్రీమ్ కావాలా, డాడీ నీకు ఛాయ్ కావాలా, నాకు చెప్పు డాడీ అని. మళ్ళీ ఇందులో నుంచి డాక్టర్ దాంట్లోకి వచ్చింది. ఇక అక్కడ పప్పీస్ ఉండే, నేనైతే పప్పీని పట్టుకొని కూర్చున్నా. మా పప్పీకి బాగాలేదు, కొంచెం ఇంజెక్షన్ ఇస్తారా డాక్టర్ అంటే, ఆగండి మందులు రాసిస్తా అని చెప్పేసి రాసిస్తుంది. మా పాప పెన్ ఎతుకుతుంది కానీ దొరకలేదు. ఏదో ఒక టూల్ని అయితే పట్టుకొని ఇంకా అక్కడ నుంచి అయితే ఇచ్చింది. సో నెక్స్ట్ పార్ట్ గురించి అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, సబ్స్క్రైబ్.